మేబీ తను ఏమైనా ఆర్గ్యూ చేసిందేమో వాళ్ళ డాడీతోని, నేను వెళ్ళను, తను చెల్లి కోసం కదా 7 సంవత్సరాలు కష్టపడింది, నేను ఎలా చేసుకుంటాను డాడీ, నేను వెళ్ళను అని తను చెప్పినట్టు. తను ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. నేను ఎలా వెళ్ళగలుగుతాను అని మేబీ తను అనుండవచ్చు. కానీ తను తన తండ్రికి ఏం చెప్పకుండా వెళ్ళింది. అయితే మళ్ళీ యాకోబు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ 7 సంవత్సరాలు నేను రాహేలునే పెళ్లి చేసుకుంటానని మళ్ళీ 7 సంవత్సరాలు తను రాహేలు కోసం కష్టపడతాడు. అయితే అప్పుడు లేయాకి ఎంత బాధ కలిగి ఉండొచ్చో కదండి, ఎంత బాధ కలిగి ఉండొచ్చు అంటే 7 సంవత్సరాలు పనిచేసి రాహేల్ కోసం చేసి లేయాని చేసుకున్నాడు. లేదు నాకు రాహేలే కావాలి అని చెప్పి మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను చదువుతున్నప్పుడు అంటే లేయా ప్లేస్లో ఉంటే అంటే తను ఎంత బాధపడి ఉండొచ్చు కదా. ఓకే, నా పేరెంట్స్కి నేను మంచిగా యూస్ఫుల్గా లేను, నా భర్త కూడా లేను, అందుకే తను తిరిగి మళ్ళీ 7 సంవత్సరాలు రాహేల్ కోసం, నా చెల్లి కోసం తను పనిచేశాడని తను చాలా బాధపడి ఉండొచ్చు తన మనసులో. మరి తిరిగి తను రాహేలు కోసం పని చేస్తాడు. పని చేసినాక ఇదంతా చూస్తున్న దేవుడు 31వ వచనంలో ఏమని రాయబడిందంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూసామంటే తెరిచెను. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే దేవుడు ఏదైనా తెరవగలడు. హల్లెలూయా. ఎఫ్ఫాతా అంటే అదే కదా, ఎఫ్ఫాతా అంటే తెరవబడుట. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా తెరవగలడు. నిజంగా ఈ మాట అంటే లేయా నిజంగానే ద్వేషింపబడ్డది కదా. తన తల్లి కూడా అని ఉండొచ్చు చాలాసార్లు, ఏంటి నువ్వు ఇలా పుట్టావు, నీ కళ్ళేంటి అలా ఉంది అని ఉండవచ్చు. తన భర్త నేను దీంట్లో చూసినప్పుడు లేయా ఇస్ ద మోస్ట్ హేటెడ్ వైఫ్ అని వచ్చింది. చాలా బాధ అనిపించింది. అంటే తను ఒక స్త్రీయే కదా, కానీ తనకి ఎక్కడ కూడా ప్రేమ దొరకలేదు. ఎక్కడ కూడా తను ఒక భర్త, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మనం భర్త దగ్గరికి ఏం కోరుకుంటామండి? ప్రేమ. జనరల్లీ మనం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం అడగరు, నాకు బంగారం కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ? ఒక ప్రేమ. ఇక్కడ పాపం లేయా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది తన హస్బెండ్ దగ్గర నుంచి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒక ప్రేమ అనేది తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే దేవుడు తను ఏమైందంట, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను.